ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలెగ్జాండర్ గ్రహం బెల్, మేరీ క్యూరీ, న్యూటన్, థామస్ ఎడిసన్, చార్లెస్ డార్విన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరూ గ్రేట్ మైండ్స్. వీళ్ళ వల్లనే ఈ ప్రపంచం మారింది. వాళ్ళ మైండ్స్తో పోలిస్తే మనవి మట్టి బుర్రలు. వాళ్ళంతా గ్రేట్ పీపుల్, చేతులెత్తి మొక్కాల్సిన మహానుభావులు. కానీ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండవు. వాళ్ళ బర్త్డేలు మనం సెలబ్రేట్ చేసుకోము. ఒక్క పోస్టర్ ఉండదు. కనీసం వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తులేవు. మన అందరికీ తెలుసు సన్నీ లియోనీ కంటే మదర్ తెరేసా గొప్పదని. కానీ అందరం ట్విట్టర్లో సన్నీనే ఫాలో అవుతాం. మదర్ తెరేసా పేరు మీద అకౌంట్ ఉందో లేదో కూడా చూడం. ఎందుకంటే మన అందరివి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మైండ్స్. మన ఆలోచనలన్నీ ఎక్కడో అతపతాళంలో ఉంటాయి. న్యూ థాట్ని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చేయలేం. తిరిగి వాళ్ళు ఏమన్నా చెప్తే కోపాలు వస్తాయి. మార్పు అంటే తట్టుకోలేం. భూమి గుండ్రంగా ఉందని ఒకటి చెప్తే వాడిని రాళ్ళు ఇచ్చుకొని కొట్టి కొట్టి చంపేశాం. సోక్రటీస్కి డెత్ పెనాల్టీ ఇచ్చాం. మీరంతా అనుకున్నట్టు సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మనం కాదు, యూనివర్స్ అంటే చాలా పెద్దది అని చెప్పినందుకు బ్రూనోని తగలబెట్టాం. పైథాగరస్ చెప్పింది వినలేదు. కోపర్నికస్ చెప్పింది వినలేదు. మన సోలార్ సిస్టమ్కి సెంటర్ సూర్యుడే అని గెలీలే చెప్తే అతన్ని చావగొట్టి చనిపోయేంత వరకు జైల్లో పెట్టాం. పోనీ జీసస్ క్రైస్ట్ ఏమైనా తప్పు మాట్లాడా? చెప్పింది మంచిగా, మన కోసమేగా. ఏం చేసాం? సిలువేశాం. ఏదో కొత్త ఫిలాసఫీ చెప్తున్నాడంట, ఆయన్ని నరకండి అంటే గంగా నది ఒడ్డున ఆ కుర్రాన్ని చంపాలని చూస్తే పాపం తప్పించుకున్నాడు. అతనే రామానుజాచార్య. డార్విన్ థియరీని ఒప్పుకోలేదు. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ అనే వ్యక్తి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ గురించి చెప్తే నమ్మలేదు. శ్రీశ్రీని బండబూతులు తిట్టాం. చలంకి శాపనార్థాలు పెట్టాం. రంగనాయకమ్మ రాసిన పుస్తకాలు తగలబెట్టాం. మేధావులు ఎంతమంది ఎన్నిసార్లు పుట్టినా ఈ మూర్ఖుల్ని మార్చడం అంత ఈజీ కాదు. చెప్పి 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 మేధావులు చనిపోయిన ఎన్నో జనరేషన్స్ తర్వాత కానీ వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థం కాదు. అప్పుడు రిలీజ్ అవుతాం, నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. దేనికి? ఈ మూర్ఖపు నా కొడుకులు మార్చడానికి సెంచరీలు పడుతుంటే ఎవడో మార్చగలడు. ఒక మంచి విషయం బుర్రలోకి వెళ్ళడానికి మీకు 100 సంవత్సరాలు కావాలా? మాకే అన్నీ తెలిసిన అలా తలుపులు మూసేసి కూర్చుంటాం. దీనికి ఒక కిటికీ అయినా తెచ్చిపెట్టుకోండి. ఎక్కడో చదివాను, వైజ్ పర్సన్ ఎప్పుడు ఒక ఫూలిష్ క్వశ్చన్ నుండి కూడా ఎంతో కొంత నేర్చుకుంటాడు. కానీ ఒక ఫూల్ వైజ్ ఆన్సర్ నుంచి కూడా ఏమీ నేర్చుకోలేడు.